డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. అకాట్స్కి మెంబర్స్తో జరిగిన ఫైట్లో షేకమారు తన రెవెంజ్ తీర్చుకోవడానికి హీడాన్ని భూమిలో పాతేస్తాడు. మన హీరో నారుటో తన కొత్త జుట్సు అయిన విండ్ స్టైల్ రసెన్ షూరికెన్ యూస్ చేసి హీడాన్ని ఓడిస్తాడు. తిరిగి విలేజ్కి వచ్చిన టీంని సునాడే అభినందించి రెస్ట్ తీసుకోమంటుంది. ఫైట్లో జుట్సు ఎఫెక్ట్ వల్ల నారుటో చేతికి కట్టు కూడా కడతారు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన హీరో నారుటో రామెన్ తినడానికి రామెన్ షాప్కి వస్తాడు. కానీ తన రైట్ హ్యాండ్కి కట్టు ఉండడం వల్ల తినడానికి ఇబ్బంది పడ్డం సాకురా చూసి తినిపిద్దామని వచ్చే టైంకి పక్క నుంచి సాయిగడు ఇదిగో ఆను నారుటో అని మధ్యలో వస్తే, రే మంచి మూమెంట్ చెడగొట్టావు కదరా అని కోప్పడుతూ ఉండగా కకాషి సెన్సే ఎంట్రీ. ఏంటిప్పుడు ఏం తినిపిస్తాడా అని నారుటో అప్సెట్ అవుతాడు. ఇక్కడ సాకురా అన్నట్టు మీరు ఫైట్ అయిపోయిన తర్వాత ప్రతిసారి హాస్పిటల్ పాలు అవుతారు కదా అని అడిగితే, ఇప్పుడు నా గురించి ఎలా అనుకుంటున్నారా? ఈసారి నా మాంగక్యూ షారింగన్ వాడకపోవడం వల్ల బాగానే ఉంది. టైంకి మీరు ఎంట్రీ ఇచ్చి ఉండకపోతే దాన్ని వాడాల్సి వచ్చేది. అప్పుడు నిజంగానే హాస్పిటల్లో ఉండేవాడిని. నారుటో నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యావు, కానీ అలాంటి గొప్ప జుట్సుతో రిస్క్ కూడా ఉంటుంది అని అర్థం చేసుకో అని చెప్తాడు కకాషి. కట్ చేస్తే అకాట్స్కి మెంబర్స్ అయిన దేదరా ఇంకా టోబీ 3 టైల్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్న సీన్కి వస్తాం. టోబీ నువ్వు కొత్తగా అకాట్స్కిలో జాయిన్ అయ్యావుగా, వెల్కమ్ పార్టీ కింద ఈ పన్ను ఒక్కడవే చేసుకో అని దేదరా వెళ్ళిపోతాడు. తర్వాత ఓరి దేవుడా కాపాడండి రోయ్, ఇలా నీళ్ళల్లో ఉన్న దాన్ని హ్యాండిల్ చేయడానికి ఆ కిసామే కానీ పంపచ్చు కదరా అని తన్నులు తిన్న టోబీకి పోనీలే హెల్ప్ చేద్దాం అని దేదరా అటాక్ చేస్తాడు. చూసావా దేదరా నా జుట్సుతో ఎలా లేపేశానో, అట్లుంటుంది మరి మనతోని అంటున్న టోబీతో, అంత లేదు దానిని నా జుట్సు వాడి ఆర్టిస్టిక్గా ఓడించా. అయినా అకాట్స్కి మెంబర్స్ అంటే తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసి కూల్గా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే కూల్ ఈక్వల్స్ టు ఆర్ట్ అంటున్న దేదరాతో, కానీ నువ్వు నాకన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నావు ఏంటి మరి అనడంతో దేదరాకి ఎక్కడో ఖాళీ. తర్వాత 3 టైల్స్ని క్యాప్చర్ చేసి తీసుకువెళ్తూ 3 టైల్స్కి జించురికి లేకపోవడంతో వీక్గా ఉంది. అన్నిసార్లు అలా ఉండవు ఫైట్స్. రే టోబీ నేను సైలెంట్గా ఉండమన్నా, మొత్తానికి మాట్లాడడం మానేసేవేంటి అని దేదరా అంటుండగా టోబీ పడుకున్నాడని తెలియడంతో తిరిగి రామెన్ షాప్ నుంచి బయటకు వచ్చిన మన హీరో నారుటోని కోనహామరు పలకరిస్తే, మొత్తానికి షాడో క్లోన్స్ మాస్టర్ చేసావా, నువ్వేం చేయగలవో చూస్తా రారా అని నారుటో అంటే, వీడికొక్కటి ఇద్దామని సాకురా బయలుదేరుతుండగా అమ్మాయిల ముందేంట్రా నువ్వు చేసే పనులు అని మోయిగి కోనహామరుని ఒకటి పీకుతుంది. సాకురా ఎప్పుడు మీరు ఎలాంటి పనులే చేస్తారా అని నారుటో క్లాస్ పీకుతుంది. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్, మన హీరో నారుటో క్లాసిక్ నారుటో సిరీస్లో ఎంతమందిని చంపాడు అని అడిగా. దానికి ఆన్సర్ 0. ఎందుకంటే నేను అడిగింది క్లాసిక్ నారుటో సిరీస్. అయినా మన హీరో నారుటోకి గ్యాప్ వచ్చినప్పుడల్లా తన ఫ్లూట్ వాయించడానికే సరిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. యూరా అని ఆన్సర్ చెప్పిన వాళ్ళు క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఇక స్టోరీ కంటిన్యూ చేస్తే ట్రైనింగ్లో ఉన్న సాస్కే దగ్గరికి వస్తాం. ఒక్కల్ని కూడా చంపలేదు, ఇంకా చాలా సాఫ్ట్గా ఉన్నావు, నువ్వు నీ ఎమోషన్స్ని పక్కన పెడితేనే ఇటాచిని చంపగలుగుతావు అన్న ఒరచిమారుతో, నేను ఒక్కడనే చంపాలనుకుంటున్నా, వాడు కాళ్ళ మీద పడి అడుక్కున్నా వాడిని మాత్రం వదలను అంటాడు సాస్కే. కట్ చేస్తే బాడీ మార్చి చాలా కాలం అవ్వడం వల్ల వీక్ అయ్యి ఇంకొన్ని రోజులే తర్వాత బాడీ నాదే అనుకుంటున్న ఓరోచిమారికి, ఆగండి మీకు మెడిసిన్ తెస్తా అని కాబుటో వెళ్ళిన వెంటనే ఓరోచిమారు మీద అటాక్ జరుగుతుంది. అటాక్ చేసింది సాస్కే ఉచిహా. నాకు నువ్వు నేర్పించడానికి ఏమీ లేదు ఓరోచిమారు, ఇప్పుడు నువ్వు నాకన్నా వీక్ కాబట్టి నీకు నా బాడీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని సాస్కే అంటే, పిల్ల ఉచిహా ఎక్కువే మాట్లాడుతున్నావు అంటే, పిల్ల ఉచిహా కాబట్టి నా వెనక పడ్డావు, ఎందుకంటే ఇటాచిని ఏం పీకలేకపోయావు. అందరూ నిన్ను జీనియస్ అనుకుంటారు, కానీ నువ్వు ఇలా ఉన్నావు. ఎంత జీనియస్ అయినా ఉచిహా ముందు ఎందుకు పనికిరారు. పైగా నీ మెథడ్స్ నాకు అస్సలు నచ్చవు. మనుషుల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావు అని ఓరోచిమారుని చంపుదామనుకుంటే తను తన స్నేక్ ఫామ్కి మారిపోతాడు.鷹の目にな。サスケ！あまりにもあっけない。
ఒరోచిమారుని చంపేసా అనుకుంటాడు. కానీ వాడి బాడీ నుంచి వచ్చిన గ్యాస్ వల్ల సాస్కే ప్యారలైజ్ అయిపోతాడు. ఇంకా నీ బాడీ నాకు సొంతం అని సాస్కే బాడీ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే మెడిసిన్ ప్రిపేర్ చేస్తున్న కాబుటో ఒరోచిమారు రిచువల్ని సాస్కే కూడా ఆపలేడు. అనుకొని ఒరోచిమారు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటిది, ఆల్రెడీ రిచువల్ స్టార్ట్ అయిపోయిందా, అది సాస్కేనా ఒరోచిమారునా అని వెళ్ళిపోతున్న సాస్కేని ఎవరు నువ్వు అని అడిగితే సాస్కే తన గెంజుట్సు ద్వారా జరిగింది కాబుటోకి చూపిస్తాడు. ఇక్కడ అనుకున్న దానికి రివర్స్లో సాస్కేనే ఒరోచిమారుని అబ్జర్వ్ చేసుకున్నట్టు మనకి రివీల్ అవుతుంది. దెబ్బకి కాబుటో షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. తర్వాత సాస్కే సూగెట్సు అని ఒకరిని రిలీజ్ చేసి టీంలోకి జాయిన్ చేసుకున్న తర్వాత జ్యూగో ఇంకా కారిని కూడా మన టీంలో జాయిన్ చేస్తా అని చెప్తాడు. ఇక్కడ మీరు డిఫీట్ చేసిన జాబుజా బ్లేడ్ నాకు ఇస్తే నేను నీకు హెల్ప్ చేస్తా అని సూగెట్సు సాస్కేతో ఒక డీల్ చేసుకుంటాడు. డీల్ సక్సెస్ అయిన తర్వాత ఇద్దరు నెక్స్ట్ కారిన్ దగ్గరికి వస్తారు. కారిన్కి సాస్కే అంటే ముందు నుండే చాలా ఇష్టం కాబట్టి నువ్వు అడిగితే నేను రానంటానా అని కారిన్ కూడా టీంలో జాయిన్ అవుతుంది. ఇంకా ముగ్గురు కలిసి జ్యూగో కోసం వెళ్తారు. ఇక్కడ కారిన్ జ్యూగో గురించి అప్పటి వరకు బాగానే ఉంటాడు, కానీ ఏదైనా మెంటల్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం పిచ్చెక్కిన సైకోగాడ్లా బిహేవ్ చేస్తాడు. ఒరోచిమారు తన బాడీ నుంచి తీసిన శాంపుల్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి అందరికీ బాగా తెలిసిన కర్స్ మార్క్ను కూడా కనిపెట్టాడు అని చెప్తుంది. కట్ చేస్తే హైడౌట్కి వచ్చిన టీంకి ఒరోచిమారు చనిపోయాడని తెలియడంతో అందరూ పెచ్చగా బిహేవ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. お前は確かアジトはそこだ。さっさと15に会いに行くぞ。కట్ చేస్తే సాస్కేని అటాక్ చేసిన జూగోతో నేను నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పిన వినకుండా సూగెట్సు జూగో ఫైట్ చేసుకుంటే సాస్కే ఇద్దరిని ఆపి మిమ్మల్ని చంపేదాకా తెచ్చుకోవద్దు అనడంతో జూగో శాంతించి పారిపోతాడు. ఇక్కడ జూగో తన మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఎవరినైనా చంపుతానేమో అని భయపడుతున్నాడు అని తెలుస్తుంది. ఇంకా తనని కిమిమారో ఒక్కడే కంట్రోల్ చేయగలడు అని కూడా రివీల్ అవుతుంది. కిమిమారో సాస్కే కోసమే చనిపోయాడు అని తెలిసిన జూగో టీంలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకొని నీకోసం కిమిమారో చచ్చాడంటే నువ్వు ఎలాంటి వాడివో నాకు చూడాలని ఉంది అంటాడు. తర్వాత సాస్కే నా గోల్ ఇటాచీని చంపడం, దానికి నాకు మీ సాయం కావాలి, ఇప్పటి నుంచి మన టీం పేరు హెబీ అని ఇటాచీ కోసం వెతకడానికి బయలుదేరతారు. కట్ చేస్తే ఇదే టైంలో మన లీఫ్ విలేజ్లో జిరాయా ఒరోచిమారు చనిపోయాడు, చంపింది సాస్కే అని చెప్పడంతో మన హీరోతో పాటు అందరూ షాక్ అవుతారు. మరి ఒరోచిమారు చనిపోయిన తర్వాత సాస్కే లీఫ్ విలేజ్కి ఎందుకు రావట్లేదు అని అడిగిన నారుటోతో వాడు తన రివెంజ్ తీసుకోవడానికి అకాట్స్కి మెంబర్ అయిన ఇటాచీ కోసం వెతుకుతున్నాడు అని చెప్తాడు జిరాయా. అయితే మనం కూడా అదే చేద్దాం, అకాట్స్కిని క్యాప్చర్ చేయడం అనేది మన మిషన్ కూడా కదా, దానిని వెంటనే స్టార్ట్ చేసి ఇటాచీ కోసం సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే సాస్కేని కలిసే ఛాన్స్ ఉంటుంది అని మన హీరో నారుటో అంటాడు. కట్ చేస్తే ఫోర్టెల్స్ జించూరికిని ఇటాచీ ఇంకా కిసామే క్యాప్చర్ చేస్తున్న సీన్కి వస్తాం. అబ్బా వీడిని కష్టపడి ఓడించా, వర్షం కూడా పడుతుంది, కొంచెం అలా రెస్ట్ తీసుకుందాం అన్న కిసామేతో లీడర్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు, 4 టైల్స్ని క్యాప్చర్ చేసిన వెంటనే 3 టైల్స్తో పాటు 2 ఒకేసారి సీల్ చేస్తా అన్నాడు కదా అన్న ఇటాచీతో పర్లేదులే కాసేపు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ సీలింగ్ స్టార్ట్ చేస్తే గ్యాప్ లేకుండా ఒకటే మ్యూజిక్, టైల్ బీస్ని వెంటనే క్యాప్చర్ చేసేయాలి భయ్యా, ఆ 9 టైల్స్ని లాస్ట్ క్యాప్చర్ చేయాలి, లేకపోతే మన సీలింగ్ స్టాట్యూ పగులుద్దని మన లీడర్ చెప్పాడు, కానీ ముందే క్యాప్చర్ చేసుకుంటే పోయేదేముంది అన్న కిసామేతో ఇప్పటికే మనం హైలైట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఆ 9 టైల్స్ జించూరికిని క్యాప్చర్ చేస్తే లీఫ్ విలేజ్ ఏం చూస్తూ ఊరుకోదు, మిగిలిన విలేజెస్తో మంచి రిలేషన్షిప్ ఉండడం వల్ల ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయితే మనకే కష్టం అని టాచి చెప్తుండగా లీడర్ పిలవడంతో టీం మీటింగ్లో జాయిన్ అవుతారు. ఇక్కడ లీడర్ టీంతో ఒరోచిమారు చనిపోయాడు అని చెప్తాడు. దానికి 10 ఇయర్స్ ముందు మన టీంను వదిలేసిన వాడు కాదు, కానీ మన టీంలో ఉన్న ఆ 2 జాంబీ గాళ్ళు ఎలా చచ్చారు అని అడిగిన కిసామేతో వాళ్ళని కకాషి ఇంకా నారుటో టీం చంపారు అని జెట్సు చెప్తుండగా ఆ టీం చాలా స్ట్రాంగ్ కదా, మా దేదరా అన్నకు కూడా చాలా బొక్కలు పెట్టారు అని టోబీ చెప్పడంతో దేదరా కాలి గొడవ పెట్టుకుంటే దేదరా తగ్గు, టోబీ నువ్వు కూడా నోరు మూసుకో అని లీడర్ చెప్తుంటే ఇంతకీ ఆ ఒరోచిమారుని చంపింది ఎవరు అని అడుగుతాడు కిసామే. చంపింది సాస్కే ఉచిహా, అంతేకాకుండా పవర్ఫుల్ నింజాతో ఒక టీంను కూడా గ్యాదర్ చేస్తున్నాడు. ఇటాచి కిసామే వాడు మిమ్మల్నే టార్గెట్ చేస్తున్నట్టున్నాడు, జాగ్రత్తగా ఉండండి, వీళ్ళ గురించి మన అకాట్స్కిని కూడా టార్గెట్ చేయొచ్చు, అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇటాచి కిసామే ఇంకా మీరు 4 టైల్స్ని ఇక్కడికి తెస్తే 3 టైల్స్తో పాటు సీలింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పగానే ఇటాచి కిసామే బయలుదేరతారు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం.
నెక్స్ట్ టీమ్ గ్యాదర్ చేసిన సాస్కే ఏం చేస్తాడో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం